ఆగండి ఆగండి అబ్బా, మూవీ లవర్స్తో ఒకటి మాట్లాడాలి. మీలో సిద్ధార్థ అన్న మూవీస్ ఎంతమంది చూసింటారు? ఇంకా చెప్పాలంటే బొమ్మరిల్లు సిద్ధార్థ్. ఎందుకంటే నిన్న లవర్స్ డే సందర్భంగా ఓయి మూవీ అయితే కొన్ని థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఈ మూవీని 2009లో అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీని ఆనందరంగా డైరెక్ట్ చేశారు. ఈ మూవీ పిచ్చగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడే కాసేపు క్రితం ఇన్స్టాగ్రామ్లో ఏదో థియేటర్లో, వైజాగ్ నగరంలో సాంగ్ థియేటర్లో వేస్తుంటే ఆ రెస్పాన్స్ మామూలుగా లేదు భయ్య. ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటేనే ఆ వైబ్ని అలాగే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఆ వైబ్ని చూస్తుంటే మళ్ళీ సిద్ధార్థను ఒక మంచి లవ్ ట్రాక్ ఉన్న మూవీ ఫుల్గా గెట్ బ్యాక్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాం. మళ్ళీ ఓల్డ్ మూవీస్లో ఉన్న సిద్ధార్థ్ని మరి ఇప్పుడు చూడాలని చాలా మందికి అయితే ఉంటుంది. సిద్ధార్థ్కి ఒక మంచి లవ్ ట్రాక్ ఉన్న లవ్ స్టోరీ పడితే మూవీ మొత్తం సెట్ అయిపోతుంది. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, అలాంటి స్టోరీస్తో సిద్ధార్థ్ నుండి మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎన్నో అప్పట్లో ఉదయ్ కిరణ్, తరుణ్, సిద్ధార్థ్ అలాగే ఇంకా చాలా హీరోస్ మూవీ పడిందంటే ఒక రేంజ్లో ఉండేది. ఎనీహౌ సిద్ధార్థ్ అన్న మళ్ళీ ఒక మంచి లవ్ స్టోరీతో రావాలని అయితే కోరుకుంటున్నాం. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్